ద్వారా ఇతనికి అమ్మిన వాళ్ళు, ఓటీటీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఇతనికి ఫెసిలిటేట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పార్ట్ ఆఫ్ ద క్రైమ్గానే మనం భావించవచ్చు. అయితే మీరు అన్నట్టుగా ఓటీటీ ప్లాట్ఫామ్కి వన్స్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత, సినిమా రిలీజ్ అయినాక 1 monthకో 2 monthsకో ఓటీటీకి వస్తుంది. వన్స్ టీవీలో వచ్చిన దాన్ని మనకున్న ఇప్పుడున్న టెక్నాలజీలో ఇట్స్ వెరీ ఈజీ ప్రాసెస్ టు డౌన్లోడ్ ఆర్ క్యాచ్ ఇట్ కదా, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ సినిమా రిలీజ్ అయిన రోజు మధ్యాహ్నానికే అతను దీంట్లో పెట్టేస్తున్నాడు, అతని ఐబొమ్మనో బప్పం టీవీయో సంథింగ్ వాట్ ఎవర్ పెట్టేస్తున్నాడు కదా. ఇది థియేటర్స్లో షూట్ చేసింది అంటే అన్ని థియేటర్స్లో షూట్ చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే అక్కడ కెమెరాలో పట్టేస్తారు చాలామంది. కొంతమంది ఎవరో సహకరిస్తూ ఉంటారు థియేటర్స్లో వాళ్ళు, అది సిటీలోనా బయట రూరల్లోనా, అట్లాంటిది ఏమన్నా మీ ఇన్వెస్టిగేషన్లో ఐడెంటిఫై అయిందా? ఇంతకుముందు మనం ఏదైతే పైరసీ కేసు చెప్పామో 10 మందిని అరెస్ట్ చేశామని, ప్రశాంత్ అండ్ అదర్స్, ఆ కేసులో ఈ క్యామ్ కార్డింగ్ చేస్తున్న సో క్యామ్ కార్డింగ్ అంటే థియేటర్లో రికార్డ్ చేస్తున్న పర్సన్స్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేశామండి. ఆ టైంలో మన ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ టెలిగ్రామ్లో చూసినా, లేకపోతే మన ట్విట్టర్ ప్లాట్ఫామ్లో మీమ్స్, ఇంకా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అలాగే వెబ్సైట్స్లో స్టడీ చేసినప్పుడు అక్రాస్ ఇండియా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. డబ్బుల కోసము క్యామ్ కార్డింగ్ చేస్తూ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఈ ఓటీటీ కంటెంట్ని అప్లోడ్ చేయడానికి ఫెసిలిటేట్ చేసే అప్లికేషన్స్ ఇది చేసే వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఇన్వెస్టిగేషన్లో మనకి బయటపడింది. సో ఇతను వీళ్ళ ద్వారా ప్రొక్యూర్ చేసుకుంటున్నాడు, ది కండిషన్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అనేది మనకు తెలిసింది. అయితే ఇతనికి ఎవరెవరు సప్లై చేశారు, క్యామ్ కార్డింగ్ ఇతని విషయంలో ఎవరు చేశారు అనేది ఇంకా మనం ఇన్వెస్టిగేషన్లో బయటపడాలి. మనకి ఈ పైరసీ బాగా ఎక్కువైపోయిన తర్వాత గడిచిన ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ 3 years 4 years నుంచి ఇండస్ట్రీ కూడా చాలా అలర్ట్ అయింది. విత్ పోలీస్ కోఆపరేషన్ అనండి, లేకపోతే జాయింట్ ఆపరేషన్స్ అనండి, చాలా చోట్ల ఈ థియేటర్స్లో ఎవరైనా రికార్డ్ చేస్తుంటే మొబైల్స్లో కానీ క్యామ్ కార్డింగ్ కానీ ఇటువంటివి చేస్తుంటే చాలామందిని పట్టుకున్నారు, డిలీట్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంత ముందు కూడా జరిగినాయి. అయితే ఇక్కడ ఈ మొత్తం ఆపరేషన్ అంతా కొంత స్టడీ చేస్తే నాకు వచ్చిన ఒక డౌట్, అది మీరు క్లియర్ చేస్తారనుకుంటున్నాను నేను. అదేంటంటే మన దగ్గర రూల్స్ ఉన్నాయి, మన దగ్గర ఇండస్ట్రీ మానిటరింగ్ ఉంది, మన దగ్గర పోలీస్ మానిటరింగ్ ఉంది, కానీ ఇదే సినిమాలు ఓవర్సీస్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. 1 day అడ్వాన్స్, 1 day బిఫోర్ రిలీజ్ అవుతాయి. అక్కడ ఓవర్సీస్లో దీన్ని కంట్రోల్ చేసే సిస్టమ్ కానీ అక్కడ పోలీస్ ఎందుకు పట్టించుకుంటారు దీన్ని? అక్కడేమన్నా రికార్డ్ చేసినట్టు ఏమైనా చెప్పాడా ఈ రవి? రవి విషయంలో ఈ రికార్డు చేసింది, థియేటర్లో రికార్డ్ చేసింది అనే కాన్సెప్టే రాలేదండి. ఎందుకంటే ఇతను ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా ప్రొక్యూర్ చేసుకుంటున్నాడు. అది ఓవర్సీస్లో చేసి ఇతనికి అమ్మారా, లేదు ఇండియన్ సాయిల్ మీదే చేశారా అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇతని దగ్గర మనం ఉన్న మూవీస్ హార్డ్ డిస్క్లో చూసినప్పుడు more than 21,000 మూవీస్ ఉన్నాయి, మూవీస్. సో అవన్నీ ఇతను అప్లోడ్ చేయడం, సో ఎప్పుడు అప్లోడ్ చేశాడో, అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా కూడా మనము వెరిఫై చేయాల్సింది ఉందండి. సో ఆ ప్రాసెస్లో ఇన్ కేస్ మేబీ పాసిబిలిటీ ఉంది ఫారెన్ థియేటర్స్ నుంచి కూడా రికార్డ్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అక్కడ సర్వేలెన్స్ కూడా ఉండకపోవచ్చు. సో అక్కడ నుంచి చేసినవి ఇతను ప్రొక్యూర్ చేశాడా, ఇవన్నీ కూడా వెరిఫై చేయాలండి. ఇన్వెస్టిగేషన్లో అది బయటపడుతుంది. డీసీపీ గారు, ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే నేను విన్నది, ఇప్పుడు సపోజ్ మనకి ఇంట్లో హోమ్ థియేటర్స్ ఉంటాయి కదా, చాలామంది ఈ మధ్యకాలంలో ఇంట్లోనే హోమ్ థియేటర్ సిస్టమ్ పెట్టుకుంటున్నారు. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ థియేటర్స్లో కలెక్షన్స్ తగ్గిపోవడానికి, థియేటర్కి వెళ్ళి చూడకపోవడానికి. అఫ్కోర్స్ అది వాళ్ళ రిస్క్ అనుకోండి. ఈ హోమ్ థియేటర్స్కి ఈ క్యూబ్ వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు. సపోజ్ మీ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, ఒక సినిమా చూడాలనుకుంటే క్యూబ్ వాళ్ళు మీకు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ దాని వాల్యూ ఒక 1 week ఎంత ఉంటుంది. సో నేను విన్నది ఏంటంటే క్యూబ్ నుంచి కూడా ఇతనికి అది డైరెక్ట్ కోఆపరేషనా, ఇండైరెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నారా తెలియదు, కానీ క్యూబ్ నుంచి కూడా ఇతనికి కంటెంట్ అందుతోంది అని విన్నాను. అదేమన్నా రివీల్ చేశాడా ఇన్వెస్టిగేషన్లో? మనం ఇతన్ని పట్టుకున్న రోజు వితిన్ 24 hours కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేయడం జరిగిందండి. అట్ ద సేమ్ టైము కస్టడీ కోసం కూడా పిటిషన్ ఫైల్ చేశాము. వన్స్ మనకి కస్టడీకి అతను వచ్చినప్పుడు ఇంకా ఈ ఫర్దర్ ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తాము.
మీరన్న ఈ క్వశ్చన్స్ అట్లాగే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ఈ ప్రాసెస్లో వెరిఫై చేస్తామండి. అతను వన్స్ కస్టడీకి వస్తే 7 days కస్టడీ అడిగాము. సో కస్టడీకి తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మేము తరోగా వెరిఫై చేస్తాం. రైట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇందాక ఒక ఫిగర్ చెప్పారు 21,000 మూవీస్ ఇతని దగ్గర ఉన్నాయి అని. ఇప్పుడు ఆ 21,000 మూవీస్ హార్డ్ డిస్క్లు అఫ్కోర్స్ మీరు స్వాధీనం చేసుకుంటారు వాటిని, లేదా ఏదో జరిగి ఉంటుంది కదా, కానీ వాటి కాపీస్ ఇంకా లేవని గ్యారంటీ ఏముంటుంది? అతను ఇంకెవరికన్నా కాపీస్ సేల్ చేసి ఉండొచ్చు కదా? డెఫినెట్గా అండి షేర్ చేసి ఉండొచ్చు. ఇవే మేము రికవర్ చేసినవే కాకుండా ఇంకా కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే అతను ఇక్కడ ఓన్ హౌస్ ఇక్కడే కాకుండా ఇంకా డిఫరెంట్ కంట్రీస్ కూడా మూవ్ అవుతూ ఉన్నాడు. సో ఇవి క్లౌడ్లో కూడా పెట్టుకొని ఉండే ఛాన్స్ ఉంది. డిఫరెంట్ మీడియమ్స్ ఉన్నాయి స్టోర్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా మేము అనలైజ్ చేసి ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఫర్దర్గా ప్రాసిక్యూషన్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇతని మోడస్ ఆపరెండిలో మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా కొంతమంది ఇతనికి ప్రొవైడ్ చేస్తే దాన్ని హెచ్డి ఫార్మాట్లోకి మార్చి ఇతను ఐబొమ్మలోనో బొప్పంలోనో పెడుతున్నాడు అనేది మీరు చెప్పిన మాట కదా. ఇతను ఎంత పే చేస్తూ ఉంటాడు? ఎవరన్నా ఒక సినిమా ఇతనికి టెలిగ్రామ్ ద్వారా ఇచ్చారనుకోండి, ఎంత పే చేస్తున్నాడు ఏంటో అని చెప్పాడా? అవునండి, ఒక్క మూవీకి 30,000 to 40,000 మినిమం నుంచి 1 lakh వరకు, అంటే టాప్ హీరోస్ ఉన్నవి ఫేమస్ మూవీస్ ఉంటే 1 lakh వరకు కూడా పే చేస్తున్నట్టు చెప్పాడు. అంటే మినిమం 30,000 to 40,000 నుంచి 1 lakh